దివ్యాత్మ స్వరూపులైన మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిలుతూ కేఎంసీ క్రియాయోగ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. సాధన చేస్తుంటే మహాశూన్యము అంతా చీకటిగా అయిపోయి భయం వేస్తుంది గురువుగారు. భయపడనక్కర్లేదు. మహాముద్ర వేసినప్పుడు ఆ భావనలు కలుగుతాయి. ఎందుకంటే మహాముద్ర పర్ఫెక్ట్ వేసి కరెక్ట్ కుంభకం చేసినప్పుడు మహాశూన్యంలోకి, మహా చీకటిలోకి, మహా అంతర్ముఖంలోకి వెళ్ళిపోయినట్టు మనలోకి మనం వెళ్ళిపోయినప్పుడు ఎన్నడూ నిజమైన ఆ అంతర్ముఖం చూడకని సాధకుడికి భయపడతాడు. అందుకనే యోగులు కొంతమంది మరణం అంటే భయపడతారు. అది కొత్తలో ప్రారంభంలో సాధన చేసేటోళ్ళు మరణం అంటే అదే మరణిస్తానేమో అని భయపడుతుంటారు. కానీ భయపడనక్కర్లేదు. ఎందుకంటే మనము ఎప్పుడు, అందుకనే కొంతమంది ఒంటరిగా పిరికితనంతో ఒంటరితనం భయపడేటోళ్ళు ఇంకా సాధన చేస్తుంటే మహా భయపడుతుంటారు చాలా మంది. ఇంకా రెగ్యులర్గా అట్లే ధైర్యం చేసుకొని సాధన చేయగా ఇంకా పిరికితనము, భయము ఇవన్నీ వెళ్ళిపోతాయి మన నుంచి. అయితే ఇంకా ఒంటరితనము లో సాధన చేయకుండా నలుగురిలో కలవాలని అనిపిస్తుంటుంది. ఇంకా అది బయటికి రాలేరు, భయంలోకి లోనైతారు, నేను మరణిస్తానేమో అనే భయం కలుగుతుంది. మహాశూన్యంలోకి, చీకటిలోకి వెళ్ళిపోతాము. తెలియని స్థితి అందుకొని కొంత ఒక స్థితమైన కొంత కలవర పడతాడు సాధకుడు. కంగారు పడవలసిన అవసరం లేదు, కలవర పడవలసిన అవసరం లేదు. అదే మన నిజమైన స్థితి, అదే మనకు కావాలి. మనలోకి మనం ఎన్నడూ రుచి చూడలేదు, సూక్ష్మంలోకి వెళ్ళలేదు, అంతర్ముఖం కాలేదు, శూన్యత్వంలోకి వెళ్ళలేదు కనుక ఆ చూడని స్థితిని సడన్ గా అందుకునే వరకు అట్లా సాధకుడు మొదలు కంగారు పడతాడు, కొంచెము కలవర పడతాడు. అది పడనక్కర్లేదు. నిదానంగా సాధన చేస్తుండాలి. ఇంకా సూక్ష్మంలోకి వెళ్ళాలి. అది కొంచెము లెర్నింగ్ ప్రారంభంలోనే, బిగినింగ్ స్టేజ్ మాత్రమే. ఇంకా మన ఆత్మస్వరూపంలోకి వెళ్ళాలి. ఆ చీకటిలో నుంచి చైతన్య అవస్థలోకి వెళ్ళాలి. ఆ చైతన్య అవస్థలో కూడా లయం చేసేసి ఆత్మస్వరూపంలో మనం నిలవాలి. కనుక ఈ విధంగా మనం నిరంతరము సాధన చేయాలి. ఇంట్లో కంగారు పడవలసిన అవసరం లేదండి. గురుగారు, మరొక సాధకుని ప్రశ్న. ఆత్మలో మనసు లయం అయితే తానే బయటకు వస్తాడా, ఎవరైనా తెస్తారా? మనం మిద్దెపైకి మనమే ఎక్కి వెళ్ళాం, తిరిగి మేడపై నుంచి మనమే మెట్లగుంట వెళ్ళాం, మళ్ళీ మెట్లగుంట దిగాలి. ఈ చక్రాల ద్వారా ఆత్మస్థాయిలో వెళ్ళి నిలిచినాము. తిరిగి మళ్ళీ ఆ చక్రాలు అనే మెట్ల ద్వారా మళ్ళీ మనమే కిందికి రావాలి. ఒకవేళ రాని ఎడల ఆ సమాధి స్థితి అందుకున్నప్పుడు, ఇప్పుడు రామకృష్ణ పరమహంస వారు 4 రోజులు ఆ స్థితి అందుకున్నారు. అందుకున్న తర్వాత తోతాపురి గారు 4 రోజులు వెయిటింగ్ చేశారు. నాకు 40 సంవత్సరాలు పట్టింది నాయన, నీవు 4 రోజుల్లో అందుకున్నావు అంటారు. కానీ 12 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత తోతాపురి దయచేత 12వ సంవత్సరంలో ఆ స్థితి అందుకున్నారు. 12 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత ఒక రోజులో వారికి ఏం సాధ్యం కాలే అది కూడా. కానీ అట్లా మరి ఇంకా ఆయన ఆ స్థితి మొదటిసారి సమాధి స్థితి అందుకున్నాడు గనక అప్పుడు ఆ గురువు గారు మంచి వెన్నలో, పెరుగులో నుంచి తీసిన వెన్నలో ఆ తెల్ల మిరియాల పొడిని కలిపి మంచి బ్రహ్మరంధ్రంలో శ్వాస స్థిరమై కుండలిని శక్తి అక్కడ స్థిరమైనప్పుడు ఆ శ్వాసని కిందికి దించడం కోసము బ్రహ్మరంధ్రంలో ఆ నెయ్యితోటి వెన్నతోటి మర్దన చేసి మేరుదండంలో శ్వాస నిండిపోయింది కనుక దాన్ని కూడా కిందికి తెప్పించి బహిర్స్మృతి కలిగించారు. ఇక రెగ్యులర్ తర్వాత ఆయననే కొన్ని సంకల్పాలని గుర్తు చేసుకొని, కానీ బాధ్యతలను గుర్తు చేసుకొని, ఎక్కడికి నేను ధ్యానంలో రాకపోతే వాళ్ళ మేనల్లుడు హృదయ్ అని అంటారు, హృదయ్ నువ్వు నన్ను ఓం ఓం అని ఉచ్చరించు అని బాహ్యస్మృతి కలిగానికే కొన్ని చిహ్నాల ద్వారా బయటికి కొన్ని సంకల్పాలు, ఎందుకంటే అంతర్ముఖమైనాక అంత ఈజీగా బయటికి రాబుద్ది కాదు, రాలేము కూడా. కానీ కొన్ని సంకల్పాలని, కొన్ని కర్తవ్యాలని గుర్తు చేసుకొని మొదలే సంకల్పం పెట్టుకొని అదే బాహ్య స్మృతులు తీసుకొని ధ్యానావస్థ నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి వస్తుంది యోగి. మనము వెళ్ళగలుగుతాం, రాగలుగుతాం. ఇంట్లో కంగారు పడవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరం కూడా ఆ స్థితి మనము సాధన నుంచి ఎవరి బయటికి తీసుకురావాల్సిన స్థితి లేకుండా కూడా సమాధి నుంచి బయటికి ఎవరికి వాళ్ళు రాగలుగుతారు. గురుగారు, మరొక సాధకుని ప్రశ్న. జడ సమాధి కూడా సుఖంగా ఉంది, ఇలాగే ఉండవచ్చునా? చాలా హానికరం అది మత్తు. జడ సమాధి అని అనుకుంటే అది ఒకటి మత్తు, నిద్ర, ఆ తమస్సు, దాని అది 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 చాలా ఇదనమాట. చెడు రక్తం మైండ్కి పోయి పిచ్చోళ్ళు అవుతారు. కొంతమంది ధ్యానం చేస్తుంటే ఆరోగ్యం చక్కబడాలి, మనసు తేలిక ఉండాలి, శరీరం తేలిక ఉండాలి, పిచ్చి పిచ్చి మాట్లాడుతుంటారు. ఏదేదో ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుంది. రోజు రోజుకు ఆరోగ్యం పెరగాలి. మనిషికి రోజు రోజు ఆరోగ్యం క్షీణించడం ఏంది? ఒకప్పుడు సంపూర్ణ ఆరోగ్యం ఉన్న వాళ్ళు కూడా ధ్యానం చేస్తూ కొంతమంది పిచ్చోళ్ళు అయిన వాళ్ళని కూడా చూసినాను నేను. అంటే ఇప్పుడు కాదు, యాత్ర కాలంలో తిరుగుతూ రకరకాల సంస్థలని కలుస్తూ నేను
చర్చిస్తూ వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యకరం. వీరు మంచి ఆరోగ్యవంతులండి, మంచి దృఢమైన శరీరం వాళ్ళండి, పాపం ఇలా అయిపోయారు, పిచ్చి వాళ్ళలాగా అయిపోయారు అనో, లేకపోతే ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించడము. కొంతమందికి ఏమో అనారోగ్యంగా ఉండి పెద్ద పెద్ద జబ్బులు తగ్గించుకుంటారు, బీపీ షుగర్ ఇటువంటివి కూడా తగ్గించుకోవడము, ఎన్నెన్నో జబ్బులు తగ్గించుకొని ఆరోగ్యవంత శరీరం అవుతుంది అంటే వాళ్ళు మంచిగా చక్కగా సాధన చేస్తున్నారు. కొంతమంది సంపూర్ణ ఆరోగ్యం ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని క్షీణించుకొని పాడు చేసుకుంటున్నారు. మంచి మేధస్సు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది పిచ్చోళ్ళలాగా అవుతున్నారు. అంటే సాధనలో తప్పిందని వాళ్ళు అనుసరించే సాధన పద్ధతులు కరెక్ట్ కాదు, లేకపోతే వాళ్ళకు శిక్షణ ఇచ్చిన వాళ్ళు పర్ఫెక్ట్గా ఇవ్వలేదు, వాళ్ళు సాధన చేయడంలో కొన్ని ఏదో అక్కడ లోపం జరిగింది. వాళ్ళు చక్కగా శిక్షణ పొందినప్పటికీ వీళ్ళు చేసే సాధనలో ఏమైనా లోపం కూడా ఉంటది. ఇది ఇంకా ఎట్లా ఉంది అనేది స్వయంగా చూస్తే గానీ తెలియదు. అట్లా ఎవరికి వాళ్ళు ఇది చేసుకొని, అందుకనే మంచి సద్గురువుల దగ్గర, అనుభవజ్ఞుల దగ్గర శిక్షణ తీసుకోవాలి. ఏమైనా డౌట్లు ఉంటే ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి. నేను చక్కగా సాగుతుందా నిద్ర, నా సమాధ, నేను మత్తులోకి వెళ్ళిపోతున్నా, నాకు ఆరోగ్యం రోజు రోజుకు మంచి సంపూర్ణ ఆరోగ్యం వస్తుందా, ఆరోగ్యం క్షీణిస్తుందా, లేకపోతే నేను మంచి జ్ఞానిలాగా అవుతున్నానా, పిచ్చివాడిలాగా తయారవుతున్నానా అని ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. రామకృష్ణ పరమహంస అటువంటి వాళ్ళు నాకేదో నరాలకి వీక్నెస్, వాడు ఇలా ఉంటుంటే నువ్వు పడిపోతాడనో, లేకపోతే పూనకాలు వచ్చినట్టు, లేకపోతే సమాధి స్థితి అంటాడు అని ఏదేదో అంటారని, నా అనుభూతులు కరెక్టేనా అని గొప్ప గొప్ప వేదాంత పండితులని తీసుకొచ్చి శాస్త్ర ప్రకారంగా నా అనుభవాలు ఉన్నాయా అని పరీక్ష చేయించుకొని ఆయన నిర్వికల్ప సమాధి నిష్ట అని గొప్ప గొప్ప పండితులు, మేధస్సులు, వేదాంతులు తేల్చి చెప్పడం వలన ఆయన ఎంతో ఆనందం పొందేవాడు. మరి ఆయన చర్చ జరిపేవాడు. అట్లాగే మనం శాస్త్రం అనేది అర్థము ముఖం ముందు చూసుకుంటే ముఖం కడిగినామా, బొట్టు పెట్టినామా కనిపించినట్టుగా మనము ఆ శాస్త్రమే ప్రమాణం. గూగుల్ మ్యాప్ పెట్టుకొని పోతే చక్కగా వెళ్తాం, ఇంకా తప్పిపోవడానికి అవకాశం లేదు. శాస్త్రము పట్టుకొని వెళ్ళాలి, ఉపనిషత్తులని, ఋషుల అనుభవాలని ప్రమాణంగా తీసుకోవాలి, గురువులు చెప్పిన అనుభవాలని ప్రమాణంగా చెప్పాలి, తీసుకొని పోవాలి. అన్ని టాలీ కావాలి. గురువు చెప్పింది, శాస్త్రం చెప్పింది, మన అనుభవము. అట్లా చూసుకొని పోతేనే గమ్యం చేరుతాం. లేకపోతే మరి ఇంకా మనం ఇంత కష్టపడి అధోగతి పొందే అవకాశం ఉంటుంది. ఎట్లాగో సాధన చేస్తున్నాం, అది శాస్త్రీయంగా చేతము, ఎట్లా తరించాలని ఉంటుంది. శాస్త్ర ప్రమాణంగా చేసి అనుభవజ్ఞుల దగ్గర చర్చ చేసి సత్యాన్ని తెలుసుకొని మనం ఉన్నది ఉన్నట్టు చేస్తే ఫలితం పొందగలుగుతాము. ఇందులో చాలా ఎవరి సాధనకు వాళ్ళే పరిశీలన చేసుకోవాలి, ఎవరికి వాళ్ళే పరిశీలన చేసుకొని ముందుకెళ్ళాలి. ఎట్లా అంటే ఇప్పుడు మనం కొండ మీదకి ఎక్కుతున్నాము, కొంచెం పాకర పట్టిన కొండ, అది నీళ్లు జారు వాడుతున్నాయి, కొంచెం జారిన మనకు పాతాళంలో పడతాం, ఎక్కితే మనకు ఎవరెస్ట్ ఎక్కుతాం. అట్లాగే ఈ సాధనలో కూడా కొంచెం మనం అటువంటి తప్పిపోకుండా చూసుకోవడానికి చాలా ఈ భౌతిక విఘ్నాలు కానీ, ఆధ్యాత్మిక విఘ్నాలు కానీ, మన మనో నిగ్రహంలో కానీ, ఆహార నియమంలో కానీ, మన ఇంకా ఈ భౌతికము ఆధ్యాత్మిక విఘ్నాలలో కానీ, లేకపోతే సాధన చేసే పద్ధతిలో శాస్త్రీయంగా ఉందా లేదా ఎవరికి వాళ్ళు చూసుకోవాలండి. ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకొని చూసుకోవాలి. మనకు నిద్రని కూడా సమాధి అనుకుంటాం, మనం కరెక్టే, ఆ నిద్ర పుస్తకాలు చదివి నిద్రనే ధ్యానంగా అనుకుంటాము. మనం చేసేది మనకు రైటే అనిపిస్తుంది. ఒక మహా ఆత్మజ్ఞానులు వచ్చి మనం ఏ స్థితిలో ఉన్నారని చెప్పాలి, మనది రైటా రాంగా అనేది వాళ్ళు చెప్పాలి. అట్లా మనము లెక్చర్ ఇచ్చుకోవడం, మనం బిరుదులు పెట్టుకోవడం, మనం గొప్ప చెప్పుకోవడం ఇక్కడ సరిపోదు. అట్లా ఒక మహా ఆత్మజ్ఞానులు వచ్చేసి మన స్థితిని చూసి చెప్పగలగాలి. గురుగారు, మరొక ప్రశ్న, నాలుక రుచులు ఆధీనంలో ఉంచుకోవాలంటే ఏం చేయాలి? అది ఒకే రోజు ఎన్నో రుచులకు అభ్యాసం అయినరు కనుక ఒకే రోజు అది సాధ్యం కాదు. నెమ్మదిగా అభ్యాసం చేయాలి. ఉప్పు కారాలు తగ్గిస్తున్నా కొంచెం తగ్గియండి. అలాగే ఇవన్నీ కూడా ఇది చేయండి. ఒక పూట వండింది తిని ఉదయం సాయంత్రం రా ఫుడ్ లాంటివి తీసుకోండి, వండంది తీసుకోండి, లేకపోతే ద్రవాహారం లాంటివి తీసుకోండి. ఇట్లా ఇంకా మెల్లమెల్లగా అభ్యాసం చేసుకుంటే కొన్ని రోజులకు మీకు రుచులు ఆధీనంలోకి వస్తాయి. అయితే సాధనను పెరిగితేనే రుచులు ఆధీనంలోకి వస్తాయి, సాధన పెంచితేనే శరీరం ఆధీనంలోకి వస్తుంది, సాధన పెంచితేనే మైండ్ ఆధీనంలోకి వస్తుంది, సాధన పెంచితేనే ధ్యానవస్థ అందుకుంటాము, సాధన పెంచితేనే నిజమైన తన్మయత్వ స్థితి వస్తుంది, సాధనని తీవ్రంగా చేస్తేనే రోగాలన్నీ పోతాయి శరీరంలో, సాధనని చక్కగా పెంచుకుంటేనే మనశ్శాంతి పొందగలుగుతాము. సాధనతోటి సాధించని లేనిది లేదు కనుక సాధనని పెంచుకోవాలి, వైరాగ్యాన్ని పెంచుకోవాలి. వైరాగ్యం అంటే అన్ని వదిలిపెట్టుకోవడం కాదు, అన్నిట్లలో ఉండి ఇవేమి లేదు అశాశ్వతం, ఎంత అనుభవించినా అగ్నిలో కట్టలేసే కొద్దీ మండుతూనే ఉంటాయి కాబట్టి ఇవన్నీ అనుభవించినా వృధా, శరీరాన్ని పిప్పి చేసేస్తాయని వివేకం కలిగి గొప్ప గొప్ప ఋషులని రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస ఎంత త్యాగులో అందుకనే ఆ సమాధి స్థితి అందుకున్నారు, ఎంత యోగులో అందుకనే ఆ స్థితి అందుకున్నారు. అంత యోగం చేశారు, అంత త్యాగం ఉంది, అంత సాధన చేశారు. వాళ్ళని రోజు స్మరించుకోండి, వాళ్ళ ఫోటో పెట్టుకోండి, వాళ్ళని స్మరించుకోండి, వాళ్ళని ఇన్స్పైర్ పొందండి. అట్లా ఆ విధంగా సాధన చేసుకుంటూ నిరంతరం సాధన పెంచుతూ పోతుండండి. గృహస్థ యోగులు కొంతమంది ఉన్నారు, ఎంతెంతో గొప్ప మన లాయర్ మహర్షి, బ్రహ్మం గారు, కబీర్ దాసు, ఇంకా గొప్ప గొప్ప ఋషులు కూడా ఎందరో మహాభక్త విజయంలోని 84 మంది గురువులు, అలాగే ఆలవారులు, నాయనారులు పూర్వకాలంలో గృహస్థాశ్రమంలో ఉండి కూడా
చక్కగా తరించిన వాళ్ళు ఈ యోగాభ్యాసం, ధ్యానాభ్యాసము, దైవ చింతన నిరంతరం ఉండాలి. ఉంటే తప్పకుండా ఆ ఫలితం పొందుతాము. అన్ని సాధనలో రుచి దొరికితే అన్ని ఆధీనంలోకి వస్తాయి. ఇక నువ్వు భౌతిక ప్రపంచంలో రుచి దొరికింది అనుకో, నీకు పరమాత్మలో చేదు అనిపిస్తుంది. పరమాత్మలో నీకు తీపి అనిపించింది అనుకో, నీకు ప్రపంచం అంతా చేదుగా అనిపిస్తుంది. ఇంకా దీన్ని బట్టే మీకు మరి తెలుసుకోవాలి. ఎవరికి వాళ్ళు వివేకంతో విచారణ చేసి తొలగించుకోవాలి. సజ్జన సాంగత్యం చేత, సద్గ్రంథాల చేత సాధనని పెంచుకొని తొలగించుకోవాలి. పురుష ప్రయత్నం చేత నెమ్మదిగా శనై ఒకే రోజు గాబర పడకండి. 10 రోజులు ఒక రోజు తినము, 10 రోజుల సాధన ఒక రోజు చేయలేము కనుక అలాగే ఒకే రోజు బోట్లు బిగించకుండా నెమ్మదిగానే మీరు మెల్లమెల్లగా ఒక్కొక్క రోజు ఒక అలవాటుని తొలగించుకుంటూ ఒక్కొక్క రోజు ఒకటి నిగ్రహిస్తూ పోతుండండి. కొన్ని రోజులకు మీరు శాశ్వతంగా అన్ని నిగ్రహించగలుగుతారు. అన్ని ఆధీనంలోకి వస్తాయి. గురుగారు మరొక ప్రశ్న, సాధకుల కోరికలు ఆధీనంలో ఉండాలంటే ఏం చేయాలి? ప్రాణాయామ, మనసే శ్వాసే మనసు. ప్రాణాయామ చేత శ్వాసను ఆధీనంలో తెచ్చుకుంటే మనసు ఆధీనంలో వస్తుంది. విచారణ ద్వారా మనసును ఆధీనంలో తెచ్చుకుంటే కోరికలు ఆధీనంలోకి వస్తాయి. కనుక ఇట్లా విచారణతోటి తీసేసుకోవచ్చు. సాధనను పెంచుకొని కోరికలు తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. ఎక్కువ కోరికలతోటి కలిగే దుఃఖాలు, ఎక్కువ కోరికలతోటి కలిగే బాధలు, ఇవన్నీ గుర్తు చేసుకోండి. ఈ లోకం దుఃఖంలో ఎందుకుంది అంటే బుద్ధుడు చెప్తాడు, తృష్ణ చేత, కోరికల చేత, సంకల్పాల చేత. మరి ఏం చేయాలంటే సుఖానికి మార్గం ఏంటిది అంటే ఆ కోరికల్ని, సంకల్పాల్ని తృణప్రాయంగా వదిలిపెట్టండి. ఇంకా అంత సుఖమే మిగిలేది. దుఃఖం ఉంది, దుఃఖ పరిష్కారం కూడా ఉంది. కోరికలు దుఃఖాన్ని ఇస్తాయి. కోరికలు వదిలితే దుఃఖ పరిష్కారం కూడా మన చేతనే ఉంది. కోరికల్ని వదిలితే దుఃఖ పరిష్కారం లభించినట్టే, దుఃఖం అంతా పోయినట్టే. కనుక విచారణతోటి కోరికలు తగ్గించుకొని నెమ్మదిగా సాధనని పెంచుకుంటూ సాధన అతీత స్థితిలో ఉన్నప్పుడు అన్ని కోరికలు వెళ్ళిపోతాయి. గురుగారు మరొక ప్రశ్న, సాధకులకు కామ వికారాలు ఎక్కువైతుంటే ఏం చేయాలి? ఉప్పు కారాలు తగ్గియాలి, మసాలాలు తగ్గియాలి, చపలిది తినాలి, నిరంతరం విచారణ చేయాలి, నిరంతరం ధ్యానం చేస్తే ఆధీనంలోకి వచ్చేస్తాయి. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నాకు అన్ని ఆధీనంలో ఉండాలి, ఋషుల్లాగా ఇంద్రియాలు జయించి ఇంద్రియ అతీత శక్తులు రావాలి, అష్టసిద్ధులు రావాలి, సమాధి స్థితి పొందాలని అంటే ఇవన్నీ పగటి కలలే. ఒకటి కావాలంటే ఒకటి వదలాలి. నీకు మంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా రాత్రి పగలనక కష్టపడి చదివితేనే అవుతావు, కాలక్షేపానికి చదివేటోళ్ళు కారు. అలాగే ఒక మహర్షి, ఒక ఋషి కావాలంటే ఋషులంత వైరాగ్యం, ఋషులంత సాధన చేస్తే మహర్షివి కాగలుగుతావు. అలాగే నీకు నిజంగా ఇంద్రియాలు నిగ్రహించాలి, సాధించాలి, సమాధి స్థితి అందుకోవాలి, ముక్తి పొందాలి, ఈ జన్మలనే కడతేరాలంటే ఇప్పుడు ఇక్కడే పొందగలుగుతావు. కానీ ఇప్పుడు ఇక్కడే మారాలి. నువ్వు కూడా నిరంతరం సాధన చేయాలి, వైరాగ్యం కలిగి ఉండాలి, ఆహారం మితాహారం తీసుకోవాలి, చప్పటి ఆహారం తీసుకోవాలి, సాధకుడికి చెప్పిన ఆహార నియమాలు పాటించాలి, సాధనల నియమాలు పాటించాలి. నిరంతరం తీవ్ర వైరాగ్యంతో సాధన చేసేస్తే అన్ని ఆధీనంలోకి వచ్చేస్తాయి. గురుగారు మరొక ప్రశ్న, సాధకులకు ఉపయోగపడు పుస్తకాలు ఏవి? మహత్తరమైన ఉన్నాయి. ఇప్పుడు సాధకులు యోగ మార్గము, ధ్యాన మార్గంలో వెళ్తే పతంజలి సూత్రాలు అనేది చాలా ముఖ్యము. దాని టీకా తాత్పర్యం ఎప్పుడు వేళలో మననం చేయాలి. భగవద్గీత చాలా ముఖ్యము. భగవద్గీత కలగూరల్ లాంటిది. భక్తి, జ్ఞానం, వైరాగ్యము, ధ్యానము, జ్ఞానము అన్నీ ఉంటుంది, మోక్షము అన్నీ ఉంటుంది, అన్ని యోగాలు ఉన్నాయి అందులో. కలగూరల్ లాంటిది, మల్టీవిటమిన్ టాబ్లెట్ లాగా అన్నీ ఉంటాయి. మనకు కావాల్సిన పాయింట్ తీసుకోవచ్చు. అయితే గుణాలు, 3 గుణాలు ఎట్లా ఉంటాయి, అవి ఎట్లా ప్రవర్తిస్తాయి, భక్తుని లక్షణం ఏంది, యోగి లక్షణం ఏంది, గుణాతీతుని లక్షణం ఏంది, అది ఎట్లా ఏంటిది, అజ్ఞాని లక్షణం ఏంటి, జ్ఞాని లక్షణం ఏంటిది, ఇవన్నీ వర్ణన జరుగుతుంటుంది. దీన్ని బట్టి అజ్ఞాన లక్షణాలు ఉంటాయి, అజ్ఞానంలో ఉన్నామని, జ్ఞాని లక్షణాలు ఉంటాయి, జ్ఞానంలో ఉన్నట్టుగా. అలాగే తమో గుణ లక్షణాలు చెప్పినప్పుడు మనకు ఆ గుణాలు ఉన్నాయా అని మనం టాలీ చేసుకొని తమో గుణం ఉందా అనేది పరీక్ష చేసుకోవాలి. రజోగుణ లక్షణాలు చెప్పినప్పుడు మనకు రజోగుణంలో ఉన్నామా అనేది టాలీ చేసుకోవాలి. అలాగే మనం సత్వగుణ లక్షణాలు చెప్పినప్పుడు ఈ గుణాలు మనకు ఉన్నాయా, ఇట్లా మన మనసు ప్రవర్తిస్తుందా అనేది తెలుసుకున్నప్పుడు నేను సత్వగుణంలో ఉన్నామా, తమో గుణంలో ఉన్నామా, రజోగుణంలో ఉన్నామా, సత్వగుణంలో ఉన్నామా అనేది మనం తెలుసుకోవచ్చు. ఇక జ్ఞాని లక్షణాలు ఉన్నాయా, అజ్ఞాని లక్షణాలు ఉన్నాయా అనేది అన్ని తెలుసుకోవచ్చు. గుణాతీతుల లక్షణాలు ఎట్లుంటాయి ఇవన్నీ చక్కగా భగవద్గీత చదివినప్పుడు మనము విచారణ చేసి ఇది చేసుకోవాలి. మనకు అందుకనే చక్కగా భగవద్గీత, పతంజలి సూత్రాలు చాలా ఇంపార్టెంట్. ఇక ఋషులు అనుభవంతో రాసిన ఉపనిషత్తులని చక్కగా చదవాలి. యోగం పైన చెప్పిన 20 ఉపనిషత్తులని చదవాలి. అట్లాగే ఆత్మజ్ఞానులు, ఈ కాలం నవీన ఋషులు ఎవరైనా ఆత్మజ్ఞానులు రాసిన పుస్తకాల్ని చక్కగా చదువుకోవాలి. వాళ్ళు ఎందుకంటే అటు ఉపనిషత్తులని, ఇటు ఋషి ప్రమాణాన్ని, ఇటు వాళ్ళ స్వయం అనుభవాన్ని రెండింటిని అనుభవించి రాస్తారు కనుక, అనుభవంతో చెప్తారు కనుక అది తప్పకుండా మనం యోగ మార్గంలో ఉంటే యోగుల పుస్తకాలే చదవాలి, ఇక ఇతర మార్గాలు చదవద్దు. అట్లా కనుక ఈ యొక్క యోగ మార్గము ఫ్లైట్ మార్గం కనుక ఈ యోగం పైన ఆత్మజ్ఞానులైన వాళ్ళు రాసినవి చదువుకోవాలి, ఉపనిషత్తులను చదువుకోవాలి. పతంజలి సూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులు, ఆత్మజ్ఞానులు రాసిన ఈ యోగ మార్గంలో ఉండే ఆత్మజ్ఞానులు రాసిన పుస్తకాలే చదవాలి యోగ మార్గంలో ఉన్నప్పుడు.
అప్పుడే మనకు సైన్స్ నువ్వు విద్యార్థి సైన్సే చదువు, సోషల్ విద్యార్థి సోషలే చదువు, నీకు వేరే సబ్జెక్ట్ అవసరం లేదు, నువ్వు అదే సబ్జెక్టు నీకు ఏది అవసరమో అదే సబ్జెక్టు చదువు, ఇతర సబ్జెక్టు నీకు అవసరం లేదు. కనుక నువ్వు సైంటిస్ట్ స్టూడెంట్ అయితే సైన్స్ గురువునే కలవాలి, సైన్స్ పాఠాలే చదివితే తొందరగా నీ సబ్జెక్ట్ లో పాస్ అవుతావు. మ్యాథ్స్ స్టూడెంట్ అయితే నువ్వు మ్యాథ్సే చదవాలి, మ్యాథ్స్ పుస్తకాలే చదవాలి, మ్యాథ్స్ టీచర్ తోటే సాంగత్యం చేయాలి, మ్యాథ్స్ విద్యార్థులతోటే సాంగత్యం చేస్తుంటే నీకు సూత్రాలు చక్కగా వస్తాయి, చక్కగా నువ్వు చేయగలుగుతావు, డౌట్లు క్లియర్ అయితే ముందుకు వెళ్ళగలుగుతావు. కనుక నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావో దానికి సంబంధించిన పుస్తకాలు దానికి సంబంధించిన వాళ్ళని కలుస్తుంటే నీ మార్గం కరెక్టే అని తెలిసి నూతన ఉత్సాహంతో వెళ్తావు. ఇంకా ఆ మార్గం తెలియని వాళ్ళతోటి చర్చించడం, అనుభవాలు లేకపోతే మీటింగులు పెట్టడం వలన నీకు హాని, అది వాళ్ళు నిన్ను రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి తప్పుడు సమాచారం ఇవ్వడం వలన నీ లక్ష్యం కూడా నీరసించిపోతుంది. కనుక నువ్వు నువ్వే మార్గంలో వెళ్తున్నావో దానికి సంబంధించిన గ్రంథాలే చదవాలి, దానికి సంబంధించిన సాధనలే నిరంతరం చేస్తుంటే తప్పకుండా తరిస్తారు. లోకా సమస్త సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. ఓం